వ్యూవర్స్, వెల్కమ్ టు శ్వేత టాక్స్. సో ఈరోజు మా తమ్ముడు టీ పెడుతున్నాడు. హీస్ టీ స్పెషలిస్ట్. సో ఎలా చేస్తున్నాడో చూద్దాం. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో స్టవ్ ఆన్ చేసుకున్నాడు, కానీ స్టవ్ దానిపైన పెట్టు, గిన్నె దానిపైన పెట్టలేదు. ఫస్ట్ పెట్టు తమ్ముడు. 3 పాలు కొంచెం నీళ్ళు ఎక్కువ కలిపినట్టుంది, చూడు మరి. ఎన్ని కప్స్? 5.5 కప్స్. మళ్ళీ టీ తొందరగా చేసేస్తాడు మా తమ్ముడు. సో అందరూ నేనైతే చాలా మరిగిచ్చిస్తాను. తను హై మీద పెట్టి తొందరగా ఫాస్ట్గా ఇచ్చి టేస్టీ టీ చేస్తాడు. సో మేమందరం ఫ్యాన్స్. చాపత్త వాసన వస్తుందా మంచిగా, సూపర్గా? అదే బ్రో చాపత్త, అదే ఇదే కదా. సో నేర్చుకో రజనీ, నువ్వు నా చాయ్ మంచిగానే ఉంటుంది రజనీ. సో చూడు, ఇప్పుడు మేము మా తమ్ముడు ఎట్లా పెడుతున్నాడో అన్నది చూసి నేర్చుకొని మేము ఇంకా మా ఇంట్లో కూడా ఇలానే పెడదాం అనుకుంటున్నాం అన్నమాట. స్పెషలిస్ట్. సో అబ్బా, అల్లం, అసలు అల్లం చాయ్. సో ఇట్లా తిప్పాలంట, పట్కార కనబడలేదు. సో క్లాత్ తోటి గిన్నెను పట్టుకొని ఇలా తిప్పుతున్నాం అనమాట. సో చాయ్ పెట్టోళ్ళే ఇది గమనించుకోవాలి, అదంతా మిక్స్ అవ్వాలి. సో అల్లం వేసాడు. సో మంచిగా ఇట్లా మరుగుతుంది. అంతేనా బ్రో? ఇంత ఈజీగా అమ్మ నువ్వు చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. హ్యాండ్ మైమనా? ఓహో, ఓకే ఓకే. సో చూసారా మా తమ్ముడు ఎలా పెట్టాడో టీ. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్వేత టాక్స్. సో మా తమ్ముడు టీ నేర్చుకోవాలనుకుంటే ఈ టీ మొత్తం ఎలా పెట్టాడో చూడండి. స్ట్రాంగ్ ఇట్లా వాసన వచ్చేస్తుంది నాకు. ఇలా మంచిగా మరిగిస్తున్నాడు. ఓకే, కానీ నువ్వు ఫాస్ట్గా పెట్టినా స్ట్రాంగ్గా పెడతావంటే ఏదో నీ చేతి మహిమనే అంటావు తమ్ముడు, అంతేనా? బా మస్తు వాసన అయితే వస్తుంది, గుమగుమలాడుతుంది. టీ షాప్ పెట్టుకుందాము తమ్ముడు, పెట్టుకుందామా? ఫ్యూచర్లో. కప్స్ రెడీ అయినాయి. సో ఇవ్వద్దు రమ్మను. అయిపోయింది. ఈ కప్స్ ఎక్కడ ఉన్నాయి? ఫోటో పెడతాం, చాయ్ తాగు నువ్వు.